ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఎవరైనా నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. సో ఈ రోజు వీడియో వచ్చేసి నేను ఒక వ్లాగ్ చేస్తున్నానండి. చాలా సింపుల్ వ్లాగ్ అన్నమాట. సో ఈ రోజు వ్లాగ్ లో ఏంటి అంటే స్పెషల్స్. ఫస్ట్ వ్లాగ్ లోకి వెళ్లే ముందు మీకు తెలుసు కదా, నేను నా అవుట్ఫిట్ గురించి చెప్పాలి కదా. సో ఫస్ట్ నా అవుట్ఫిట్ చూసేద్దాం, ఓకేనా? సో నేనైతే ఫస్ట్ ఇలా సింపుల్ గా మేకప్ అయ్యాను. ఇది NYB వాళ్ళది క్రీమీ లిప్స్టిక్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ చూసారు ఎంత బాగున్నాయో. సో ఇయర్ రింగ్స్ కోసం కూడా నేను చెప్తాను ఇప్పుడు వీడియోలో. అండ్ దీనికి పేరప్ ఇది వేసుకున్నాను అనమాట. ఇది నేను క్రాఫ్ట్ బజార్ లో తీసుకున్నాను. అండ్ నా టాప్ వచ్చేసి ఇది నేను తరుణిలో తీసుకున్నానండి. ఒక 1 year బ్యాక్ తీసుకున్నా, ప్లెయిన్ బ్లాక్ అన్నమాట. సో దానికి నేను సెల్ఫ్ ఉన్న పలాజో నేను పేరప్ చేశాను. సో ఇది నా అవుట్ఫిట్. సో చాలా సింపుల్ అవుట్ఫిట్ అండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ వీడియోలో ఏంటంటే నేను ఈరోజు ఒక రెసిపీ చేశాను. అదేంటంటే తోటకూర ఫ్రై అన్నమాట. యాక్చువల్ గా అదేంటి అంటే తోటకూర ఫ్రై మీకు అందరికీ తెలిసే ఉంటది. బట్ ఏంటంటే నన్ను చాలా మంది ప్రెగ్నెన్సీ కోసం అడుగుతున్నారు అండ్ ఆఫ్టర్ డెలివరీ కోసం అడుగుతున్నారు. సో నాకు వీలైన దాన్ని బట్టి ఒక్కొక్క వీడియోలో కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రోజు నేను డెలివరీ అయిన తర్వాత మన ఏవైతే ఫుడ్ తినాలి అనే దాంట్లో ఇది ఒక రెసిపీ అన్నమాట. నేనైతే నా డెలివరీ అయిన తర్వాత ఇది ఖచ్చితంగా తిన్నానండి. ఒక 5 months తిన్నాను అనమాట. ఇలా మీరు తోటకూర ఫ్రై అనేది ఇలా చేసుకుంటే గనక మీకు ఒళ్ళు ఆరుతుంది అండ్ ఏదైతే వాటర్ అంతా పట్టేస్తుందో అదంతా డ్రై చేస్తుంది. బట్ తినడం కష్టమే, అంటే డ్రై ఉంటుంది కాబట్టి తినడం కష్టమే. బట్ ఇలా తింటేనే మీకు యూస్ఫుల్ ఉంటుంది అనమాట. మళ్ళా మీరు బిఫోర్ డెలివరీ ఎలా అయితే ఉన్నారో, బిఫోర్ ప్రెగ్నెన్సీ ఎలా అయితే ఉన్నారో అలా రావాలి అనుకుంటే గనక ఖచ్చితంగా డెలివరీ అయిన 5 months వరకు ఇలాంటి ఫుడ్ తీసుకోవాలి. ఇలా తోటకూర ఫ్రై ఒకటి ఉంది, బీరకాయ కూర ఉంది, ఇలా చాలా ఉన్నాయి అనమాట. ఏమంటారంటే పచ్చడి కూరలు అంటారు కదా. సో మీరు అంతమంది తెలుసో లేదో నాకు తెలీదు. సో ఇలా అన్నమాట. సో అందులో ఒక రెసిపీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరైనా డెలివరీ అయిన వాళ్ళు చూసినట్టయితే ఖచ్చితంగా ఈ రెసిపీ తినండి. చాలా బాగుంటది, మీకు ఒళ్ళు ఆరుతుంది, చక్కగా మీరు తొందరగా సన్నబడతారు. అండ్ మిల్క్ ఇచ్చే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది, పిల్లలకి కూడా మంచి హెల్దీ ఫుడ్ అన్నమాట. డాక్టర్స్ అందరూ ప్రిస్క్రైబ్ చేస్తారండి ఖచ్చితంగా తోటకూర తినమని. సో పిల్లలకు కూడా చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. ప్రెగ్నెన్సీ వాళ్ళే కాదు, మిగతా వాళ్ళు కూడా ట్రై చేయండి తప్పకుండా, చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే రెసిపీ చూసి వచ్చేయండి, ఓకేనా? తోటకూర ఫ్రైకి కావాల్సిన పదార్థాలండి ఇవి. ఫస్ట్ తాలింపుకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు కావాలి అండ్ తోటకూర. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి మెయిన్గా వెల్లుల్లిపాయలు వేయాలండి. ఖచ్చితంగా ప్రెగ్నెంట్ లేడీస్కి వెల్లుల్లిపాయలు అనేది చాలా మంచిదన్నమాట. అంటే గుండెకి చాలా మంచిది అంటారు, హార్ట్కి. సో ఎక్కువ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ తక్కువే ఒలిచాను. బట్ ఇఫ్ మీరు డెలివరీ అయిన తర్వాత పచ్చని చేసినట్టయితే కనుక మీరు ఖచ్చితంగా ఎక్కువ వేసుకోండి. అండ్ ఆయిల్ హీట్ చేసుకుంటున్నానండి. ఆయిల్ ఇక్కడ నేను యూజ్ చేసింది నువ్వుల నూనె అనమాట. సో ఖచ్చితంగా మీరు నువ్వుల నూనె వాడాలి. మీ మమ్మీలు కానీ అమ్మమ్మలు కానీ ఎవరైనా మనకి ఇదే చెప్తారు. అంటే మా ఇంట్లో నాకు ఏదైతే చెప్పారో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నువ్వుల నూనె ఎక్కువ వేసుకోండి. నూనె ఇంకా నేను చాలా తక్కువ వేసాను ఇందులో, బట్ ఇంకా ఎక్కువ పడుతుంది. నూనె ఎక్కువ వేసుకొని తాలింపు పెట్టుకోండి. ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని మిగతా తాలింపు దినుసులు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఈ ఫ్రై ఏంటంటే కొంచెం డ్రైగా ఉంటుంది, బట్ డ్రైగానే తినాలి. సో అందులో నేను కొంచెం పసుపు యాడ్ చేశాను తాలింపులోనే. సో ఇదంతా బాగా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు చూసారా క్రిస్పీగా అయిపోయిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి తోటకూర మనం శుభ్రంగా వాష్ చేసుకొనిది మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేనైతే ఒక 4 కట్టలు తీసుకున్నాను. సో ఇవి నేను బాగా వాష్ చేసి చాప్ చేసేసుకున్నాను. ఖచ్చితంగా కట్ చేసేసుకోండి. చాప్ చేసుకుంటేనే మనకి తినడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో చాప్ చేసేసుకున్నాను నేను ఇక్కడ. నేను ఇందులో యాడ్ చేశాను. సో తోటకూర అనేది కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది, మగ్గడానికి. సో మనం ఇలా మంచిగా అంతా కలిపేసుకొని మనం మూత పెట్టుకొని దీన్ని మగ్గించుకోవాలన్నమాట.
సో తోటకూర ఏం చేస్తుందంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా కూడా, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పోతాయి అన్నమాట. సో మీరు ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళండి, ఏ కడుపులో నొప్పి అయినా సరే, పిల్లలకైనా సరే, ముఖ్యంగా డెలివరీ అయిన వాళ్ళకైనా సరే, మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది వస్తుంటుంది అనమాట. దానికి కూడా మెయిన్ తోటకూర అయితే మనకి ప్రిఫర్ చేస్తారు, ఖచ్చితంగా తీసుకోమని ప్రిఫర్ చేస్తారు. తోటకూరే కాదండి, పాలకూర కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ 3 months పాలకూర తీసుకోవద్దు, 4th month నుంచి అయితే తీసుకోండి. డెలివరీ అయిన ఫస్ట్ 3 months పాలకూర కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి నీరు పదార్థం అనేది తినకూడదు అనమాట. సో అందుకనే ఫస్ట్ 3 months మీరు తోటకూర తినండి. ఎప్పుడు తినాలి అంటే మీరు ఎవ్రీ ఆల్టర్నేట్ డే తినచ్చు, లేకపోతే 2 daysకి ఒకసారి అయినా ఇలా చేసుకొని తింటూ ఉండండి. పాలిచ్చే వాళ్ళకి కూడా చాలా మంచిదన్నమాట. సో నేనైతే ఇదే చేశాను. సో ఏదైతే చేశానో అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మా మమ్మీ అయితే నాకు ఇదే ఖచ్చితంగా పెట్టారు, ఇది అండ్ బీరకాయ కూర ఒకటి, అది కూడా నేను మీకు చేసి చూపిస్తాను. అండ్ నాన్ వెజ్ తిన్న వాళ్ళకి కైమా ఒకటి చేశారు, అది కూడా నేను చేసి చూపిస్తాను. సో నేను ఏవైతే పచ్చానికి వాడానో అవి నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటానండి. చాలామంది సబ్స్క్రైబర్స్ డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు, ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో నన్ను చాలామంది రిక్వెస్ట్ చేసి అడిగారు కాబట్టి నేను ఈ రెసిపీ షేర్ చేసుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా నాట్ ఓన్లీ ఫర్ ప్రెగ్నెన్సీ వాళ్ళకండి, వెయిట్ లాస్ కోసం చేసే వాళ్ళకు కూడా ఇది చాలా మంచిదన్నమాట, మంచి డైట్ ఫుడ్ అని చెప్పచ్చు. సో తోటకూర అయితే మనకి ఇలా తెలిసిందే కదా, మూత పెట్టుకొని మగ్గించుకొని మెల్లగా సిమ్లోనే మనం ఫ్రై చేసేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. సో అంతేనండి, సాల్ట్ తక్కువ వేసుకోండి, తెలుసు కదా మీకు తోటకూరలో కొంచెం సాల్ట్ ఎక్కువ ఉంటుంది. లైట్గా సాల్ట్ వేసుకొని మీరు ఫ్రై చేసుకొని దించేసుకోవాలన్నమాట. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో రెసిపీ చూసారు కదండి, చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళే కాదు, మిగతా వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. వెయిట్ లాస్ లో కూడా మనం ఈ రెసిపీ తీసుకోవచ్చు. నేనైతే తీసుకుంటున్నాను వెయిట్ లాస్ లో, నాకైతే చాలా బాగా ఇష్టం. ముఖ్యంగా ఆయిల్ అండి, మనకి ఆ నువ్వుల నూనె అనేది ఏదైతే ఉంటుందో అందులో వేస్తే చాలా టేస్టీగా మారిపోతుంది కర్రీ అయితే. సో మీరు కూడా ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. హాయ్ అండి, సో ఇప్పుడు నేను ఒక ఇయర్ రింగ్స్ నేను మీకు చూపించబోతున్నాను అనమాట. చాలా మంది నన్ను ఆక్సిడైజ్ ఇయర్ రింగ్స్ కోసం అడుగుతున్నారు. అంటే నేను నాంపల్లిలో తీసుకున్న దగ్గర నుంచి చాలా మంది ఆక్సిడైజ్ జ్యువెలరీ కోసం నన్ను ఎస్పెషల్లీ అడుగుతున్నారు అనమాట. అందుకనే నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసుకున్నానండి ఇవన్నీని. సో అది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏంటంటే బేబీ బ్లింగ్స్ అని ఉంటుంది. సో ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో నేను కొన్ని ఇయర్ రింగ్స్ తెప్పించాను, అవి నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బేబీ బ్లింగ్స్ అంటే ఇలా ఉంటుంది అనమాట వాళ్ళది. ఇలా బబుల్ ర్యాప్ అయ్యి బ్యూటిఫుల్ ప్యాకేజింగ్ లో వచ్చింది. సో వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజే కాదండి, ఫేస్బుక్ ఉంది అండ్ వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో కూడా మొత్తం లింక్స్ ఇస్తాను, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. అండ్ వాళ్ళ దగ్గర ఆక్సిడైజ్డే కాదు 1 gram జ్యువెలరీ కూడా ఉన్నాయి. సో కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి అనమాట. నేను ముఖ్యంగా ఆక్సిడైజ్డ్ ఎందుకు తెప్పించానంటే, నేను పర్సనల్ గా చాలా మంది అడుగుతున్నారు మీరు కొనుక్కున్నారు కానీ బట్ అన్ని లింక్స్ ఇవ్వండి అని. నాంపల్లిలో నేను ఆబ్వియస్లీ లింక్స్ ఇవ్వలేను కదా, సో అందుకనే మీకోసం అని చెప్పి నేను ఇలా సెపరేట్ గా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసుకున్నాను అనమాట. సో నేను ఇప్పుడైతే ఇయర్ రింగ్స్ చూపిస్తాను. మనకి మంచిగా ఇలాగా కవర్ తోని దానికి సెపరేట్ ప్యాకేజింగ్ తో వచ్చిందండి. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది, నాంపల్లి కన్నా చాలా బాగుంది క్వాలిటీ వైజ్. అండ్ ఎంత ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నా కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి. సో ఫస్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి చూస్తే గనక నేను దీనికి మ్యాచింగ్ నా దగ్గర చోకర్ ఒకటి ఉందన్నమాట, దానికోసమని నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. సో ఆ చోకర్ కి పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోతుంది, మల్టీ కలర్ ఇయర్ రింగ్స్ బాక్స్ టైప్ అనమాట. సో ఇది ప్రైస్ వచ్చేసి 95 రూపీస్, చాలా లైట్ వెయిట్ ఉందండి అండ్ చాలా బాగుంటుంది కదా. ఇలా మల్టీ కలర్ ఉంటే మనకి ఎనీ వెస్ట్రన్ వేర్ కానీ ఎథనిక్ వేర్ కానీ దేనికైనా బాగా సూట్ అయిపోతాయి. సో ఇవి జస్ట్ 95 రూపీస్ అనమాట, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. అండ్ క్వాలిటీ వైజ్ అండి, ముఖ్యంగా నేను బయట కొన్నాను కాబట్టి చెప్పగలుగుతున్నాను అనమాట, క్వాలిటీ వైజ్ చాలా బాగున్నది. సో ఇది ఫస్ట్ ఇయర్ రింగ్స్. అండ్ సెకండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇప్పుడు నేను పెట్టుకున్నవి. ఇవి మీరు చాలా ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో చూసే ఉంటారు, బయట నెట్స్ లో కూడా చూసే ఉంటారు కదా. ఇవి మీరు అనుకుంటున్నారు కదా హెవీ ఉంటాయని, సూపర్ డూపర్ లైట్ ఉన్నది ఇది. సో లైట్ వెయిట్ అనమాట. ఇది వచ్చేసి 100 రూపీస్ పడింది. మీకు ఇక్కడ పైన ఇలా కాయిన్ అండ్ కింద ఇలా మువ్వలతో పాటు మనకి మంచిగా ఇచ్చారనమాట. వర్క్ చూస్తే కనుక లోపల మీకు చాలా
దగ్గర వరకు ఉంది. ఇలా దగ్గర వరకు ఉంటే ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే మనకి నిండుదనం అనేది వస్తుంది అనమాట. ఎలాంటి ఇయర్ రింగ్స్ కైనా ఇది నా చిన్న టిప్, షాపింగ్ టిప్. సో ఇలా మనం ఎప్పుడైనా జ్యువెలరీ తీసుకున్నప్పుడు ఇలా దగ్గర దగ్గర డిజైన్స్ ఉంటే నిండుగా అనిపిస్తుంది అనమాట పెట్టుకున్నాక. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. సో నాకు ఎలా ఉన్నది అనేది నాకు చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 100 రూపీస్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి అన్నమాట. ఇవి కూడా మల్టీ కలర్ లో వచ్చాయి, చక్కగా మువ్వలతో వచ్చాయి అనమాట. ఇది వచ్చి 110 రూపీస్ అండి దీని కాస్ట్. సో ఇవి చూసారా ఎంత నీట్ గా బ్యూటిఫుల్ గా ఉన్నదో. అండ్ లోపల కూడా వర్క్ మీరు చూడగలిగితే కనుక అంత మంచి వర్క్ ఉంది. అంటే ఇది స్టోన్ కాదండి, స్టోన్ అయితే పోతుంది అనుకుంటాము, ఇది పెయింట్ అన్నమాట, ఎనామిల్ పెయింట్ అంటారు కదా, సో అలా అన్నమాట. సో ఫంకీగా మనకి ఎథ్నిక్ వేర్ కి బాగుంటుంది, చాలా కుర్తీస్ కి అలాంటికి సూపర్ ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ ద థర్డ్ వన్. ఇలా వస్తాయి, చాలా నిండుగా ఉంటాయండి. నేను ఈసారి బాగా సెలెక్టివ్ గా తీసుకున్నాను. ఇది 110 రూపీస్. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి నేను ఎప్పటికప్పుడు పిక్స్ యాడ్ చేస్తాను. సో మీకు పిక్స్ లో ఎలా ఉన్నాయి అండ్ బయటకు వచ్చాక ఎలా ఉన్నాయి అనేది కూడా తేడా మీరే చూడొచ్చు. ఎందుకంటే చాలా మంది పిక్స్ లో ఒకలా ఉంటున్నాయి, బయటకు వచ్చే క్వాలిటీ అసలు బాగోట్లేదు అనుకుంటారు కదా. బట్ వీళ్ళ దగ్గర అలా కాదండి, వీళ్ళు మెయిన్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారనమాట. అంటే నేను షాప్ చేశాను కాబట్టి ఇది నా ఎక్స్పీరియన్స్. క్వాలిటీ వైజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ థర్డ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి. ఇక్కడ పైన మీకు నెమలి వస్తుంది ఇలాగా, రెడ్ అండ్ డిఫరెంట్ కలర్స్, ఇది కూడా మల్టీ కలర్. అండ్ కింద వచ్చేసి మీకు హార్డ్ ఆక్సిడైజ్డ్ వస్తుంది అనమాట. ఇది చాలా హార్డ్ ఆక్సిడైజ్డ్ అండి, అంటే మీకు హార్డ్ గా ఉంటది. బట్ వెయిట్ వచ్చేసి చాలా తక్కువ. లుక్ వైజ్ నేను చెప్తున్నాను, మంచి క్వాలిటీ అన్నమాట. సో క్వాలిటీ వైజ్ బాగుందని చెప్పడానికి నేను అలా చెప్తున్నాను. సో బట్ వెయిట్ మటుకు చాలా లైట్ వెయిట్ ఉంది, మీరు అస్సలు ఏం భయపడక్కర్లేదు. మీ పిల్లలకు కూడా చూస్తే గనక చాలా లైట్ వెయిట్ ఉంది, హ్యాపీగా తీసుకోవచ్చు. చాలా మంది చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి కొంటూ ఉంటాం మనం. సో వాళ్ళకి ఏంటంటే వెయిట్ ఉంటే అస్సలు వేసుకోరు. సో ఇలాంటివి ట్రై చేయండి, క్వాలిటీ బాగుంటాయి అండ్ వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి కాస్ట్ 120 రూపీస్ అనమాట. సో నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి కొంచెం పెద్దగా తీసుకున్నాను నేను. సో అన్ని టైప్స్ తీసుకున్నా, చిన్న నుంచి మీడియం టు పెద్దవి అన్ని సైజెస్ తీసుకున్నా. సో మీకు ఒక ఐడియా ఉంటుంది కదా అని చెప్పి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి. సో ఇవి కొంచెం లాంగ్ వస్తాయి అన్నమాట. ఇక్కడ డైమండ్ షేప్ లో ఇక్కడ ఒకటి వచ్చింది, కింద మనకి చిన్ని జుంకో వస్తుంది అనమాట. ఇది 140 రూపీస్. అండ్ క్వాలిటీ వైజ్ కూడా యాజ్ యూజువల్ గా చాలా బాగుంది. ఇక్కడ మీకు మిర్రర్ డీటెయిలింగ్ తో వచ్చింది. ఇక్కడ అన్ని పైన నేను స్టడ్స్ కాకుండా ఈసారి ఇలాగా ఎస్ తో ఉన్నవి తీసుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు కొంచెం లైట్ వెయిట్ కావాలనిపించి, ఈజీ క్యారింగ్ ఉంటుంది కదా, సమ్మర్ కాబట్టి మనకి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా కూడా పెట్టుకోలేనట్టుగా లైట్ వెయిట్ ఉంటాయి, మనం ఎంతసేపు అయినా క్యారీ చేయొచ్చు కదా. సో అందుకని చెప్పి నేను ఈ మోడల్ తీసుకున్నాను అనమాట. సో ఇది కాస్ట్ వచ్చేసి 140 రూపీస్. సో చాలా బాగుంది కదా. సో ఇది. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇది కూడా లాంగ్ అండి. మీరు చూస్తే కనుక ఓ ఇంత లాంగ్ అనుకుంటారు, బట్ పెట్టుకుంటే చాలా బాగుంటది. అండ్ ఇది రౌండ్ అండి. రౌండ్ లో మీకు మువ్వలు వస్తాయి అండ్ కింద చిన్ని జుమ్కి వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటది. నేను ఫ్యూచర్ బ్లాగ్స్ లో మీకు పెట్టుకుంటాను కాబట్టి మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఇది కూడా ప్రైస్ వచ్చేసి 140 రూపీస్ అనమాట. అండ్ క్వాలిటీ అంటే మీకు రౌండ్ అంటే చాలా తొందరగా నొక్కిపోతుంది కదా, అస్సలు ఇది వంగట్లేదు, చాలా హార్డ్ ఉంది. అంటే చెప్తున్నాను కదా, క్వాలిటీ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. సో మీకు కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ఇస్తాను, సో అవి ట్రై చేయండి. సో చూసారు కదా, ఇలా వస్తాయి అన్నమాట. చాలా బాగుంటాయి, నిండుగా ఉంటాయి, మంచిగా మనం ఈవినింగ్ పార్టీస్ వాటికి వెళ్ళేటప్పుడు కూడా చాలా బాగుంటది అండ్ పిల్లలకు కూడా చాలా బాగుంటది. సో ఇది 140 రూపీస్. సో ఇవండి నా న్యూ ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనమాట. హోప్ మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.